3132 కిలోమీటర్ల 286 రోజుల పాటు పాదయాత్ర చేసిన వ్యక్తి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజే పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ను ఎన్నుకోవాలి. ఇది నా విన్నపం కాదు, డిమాండ్. చంద్రబాబు దగ్గర నాకు మాట్లాడే చనువు ఉంది కాబట్టే డిమాండ్ చేస్తున్నా. ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే మరో 30 ఏళ్లు చూసుకునే పరిస్థితే ఉండదు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా చేసిన అచ్చెన్నాయుడు బాగా పనిచేశారు. లోనికి రాగానే ఆయనకు మంచి పదవిని చంద్రబాబు ఇస్తారు. పార్టీని కాపాడే యువశక్తి ఉన్న వ్యక్తి లోకేష్ అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఆడాలంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి. ఇది మాత్రం నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేయట్లా. నేను మాత్రం ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర నాకున్న కానీ చనువు కానీ చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఉన్న ప్రేమ కానీ దానివల్ల నేను దీన్ని మాత్రం నేను డిమాండ్ చేస్తున్నా. అది కూడా తండ్రి ముఖ్యమంత్రి, తనయుడు పార్టీ అధ్యక్షుడు ఒకే రోజు జరగాల. ఎందుకంటే అలాగ అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లోకి వెళ్తారు కాబట్టి ఆ రోజే జరగాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు మీకు కష్టమైన లోకేష్ బాబు గారు, ఎందుకంటే చిన్న వయసు అయింది, ఈ 5 సంవత్సరాలు కూడా ఫ్యామిలీకి టైం ఇవ్వాల. మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మళ్ళీ ఫ్యామిలీకి అయినా సరే కార్యకర్తల కోసం, పార్టీ కోసం మీరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఫ్యామిలీకి దూరంగా ఉండమని కూడదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ బాబు గారిని నియమించాలి. అచ్చెన్నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. అచ్చెన్నాయుడు గారిని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నడిపించారు. అచ్చెన్నాయుడు గారికి ప్రమోషన్ ఇవ్వాలి. ఆయనకి కీలకమైనటువంటి మంత్రి పదవి ఇవ్వాలి అచ్చెన్నాయుడు గారికి నిజంగానే. ఎందుకంటే ఆయన జైల్లో పెట్టిన అది రిక్వెస్ట్. మీరన్నీ డిమాండ్ అంటే నేను రిక్వెస్ట్ చేయకపోయినా అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు. అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి. ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి. మీరు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఏమని అనుకుంటున్నారేమో. ఎవరు ఏమనుకోము. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు కాబట్టి ఎవ్వరు ఏమనుకోరు. ఇవాళ నుంచి ప్రతి బీసీ, ఎస్సీ, మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం. ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.